బీటెక్ జాయిన్ అవ్వడానికి ఏ కాలేజెస్ జాయిన్ అవ్వాలి, టాప్ కాలేజెస్ ఏంటి, ఇలా సెర్చ్ చేస్తున్నప్పుడు చాలా మంది ఆల్రెడీ ఎన్ఐఐటి నెక్స్ట్ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ గురించి వినే ఉండుంటారు. కానీ చాలా మందికి అసలు ఈ ఎన్ఐఐటిలో ఏం జరుగుతుంది, అసలు ఎన్ఐఐటి ఏంటి, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఎన్ఐఐటి అనేది 4 years బీటెక్ ప్రోగ్రామ్ అనమాట. ఫస్ట్ ఇది మన హైదరాబాద్ లోనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇండియాలో ఓవరాల్ గా 30+ యూనివర్సిటీస్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచే అడ్వాన్స్డ్ కరికులం నేర్చుకుంటున్నారు. ఎన్ఐఐటిలో స్టూడెంట్స్ కి రెగ్యులర్ ట్రెడిషనల్ కాలేజెస్ లో లాగా అవుట్డేటెడ్ సిలబస్ కాకుండా ఏఎంఎల్, డేటా సైన్స్, రోబోటిక్స్ లాంటి వాటిలో ప్రాక్టికల్ గా ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉండేలా డిజైన్ చేశారు. అండ్ సిలబస్ కూడా స్టూడెంట్స్ కి 4 years లో ఇండస్ట్రీకి సరిపోయేలా సెట్ చేశారు. ట్రెడిషనల్ కాలేజెస్ కంటే అడ్వాన్స్డ్ గా ఉంటారు. అసలు వీళ్ళు ఇంత అడ్వాన్స్డ్ గా ఎలా ఉండగలుగుతున్నారు? ట్రెడిషనల్ కాలేజెస్ కి వీళ్ళ కాలేజ్ కి డిఫరెన్స్ ఏంటి? అసలు వీళ్ళు అంతలాగా ఏం వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మనందరికీ డౌట్ రావాలి. సో నాకు కూడా ఇదే డౌట్ వచ్చినప్పుడు నేను కొన్ని సోర్సెస్ చూస్తే నాకు మెయిన్ గా 3 అప్డేట్స్ కొత్తగా అనిపించాయి. నాకు తెలిసి ఇలాంటివి ఏ కాలేజెస్లో జరగవు. ఎన్ఐఐటిలో స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉంటుంది అన్నారు. అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని చూస్తే జస్ట్ హ్యాకథాన్స్లో సెలెక్ట్ అవ్వడం, పార్టిసిపేట్ అవ్వడం, విన్ అవ్వడం ఇవన్నీ అందరూ చెప్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక కొత్త ఇనిషియేటివ్ తెచ్చారు. అదేంటంటే సెకండ్ ఇయర్ నుంచే అట్లీస్ట్ 1 రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ స్టార్ట్అప్ ఆర్ ఎంఎన్సీకి వర్క్ చేస్తారు విత్ మినిమం స్టైఫండ్ 30,000. ఇది ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ రాక అండ్ కంపెనీలో ఎటువంటి టెక్నాలజీస్ యూస్ చేస్తున్నారు ఏంటి అని ఒక ఐడియా లేకుండా కూడా ఉంటున్నారు. ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్న కొంతమందికి వేరే కంపెనీస్లో ఎటువంటి రీసోర్సెస్ వాడుతున్నారు, ఎటువంటి టూల్స్ వాడుతున్నారు అని ఐడియా ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ నుంచే ఇలా డిఫరెంట్ కంపెనీస్తో రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం వల్ల ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వస్తుంది. అండ్ ఆల్సో కరెంట్ ఇండస్ట్రీలో యూస్ చేస్తున్న న్యూ టూల్స్ కూడా ఈజీగా అడాప్ట్ అవుతారు. ఈవెన్ ఇలాంటి ఇనిషియేటివ్స్ వేరే కాలేజెస్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే రియల్గానే స్టూడెంట్స్కి ఒక ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది వస్తుంది. నాకు ఈ ప్రాసెస్లో ఇంకో డౌట్ వచ్చింది. అదేంటంటే జనరల్గా కంపెనీస్ అనేవి ఎంప్లాయీస్కి టూల్స్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నమాట. లైక్ ప్రాజెక్ట్కి కావాల్సిన ఐడి కానీ, ప్రీమియం ఏఐ టూల్స్ కానీ ఇలాంటి వాటి మీద. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలంటే దే డెఫినెట్లీ నీడ్ దిస్ ప్రీమియం ఏఐ టూల్స్ కానీ ఇలా చాలా రీసోర్సెస్ అవసరం అవుతాయి కదా. ఇప్పుడు స్టూడెంట్స్ ఈ టూల్స్కి వీటన్నిటికీ ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అని ఒక డౌట్ వచ్చిందనమాట. ఎందుకంటే జనరల్గా కంపెనీసే ఈ ప్రీమియం టూల్స్ మీద మంత్లీ 50,000, 70,000 ఇలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. స్టూడెంట్స్ ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా కష్టం అది. దెన్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఇంకొక వాల్యుబుల్ రీసోర్స్ ఇది. మేబీ ఇండియాలో కాలేజెస్ స్టూడెంట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా రేర్ అనమాట. ఈ ఎన్ఐఐటి వాళ్ళు అయితే 100+ crores అయితే స్టూడెంట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. లైక్ ప్రీమియం ఏఐ టూల్స్ ఉంటాయి కదా, అంటే చాట్‌జిపిటి ప్రో, గిట్‌హబ్ కోపైలట్, క్లౌడ్ కంప్యూటర్ క్రెడిట్స్ లాంటి ప్రీమియం ఏఐ టూల్స్ మీద వీళ్ళ స్టూడెంట్స్ ఫ్రీగా వర్క్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు 100+ crores ఎలొకేట్ చేస్తున్నారు. ఇది ఇంకొక బెస్ట్ ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే జనరల్ కాలేజెస్లో మనం చూస్తే వాళ్ళ దగ్గర ప్రాపర్ రీసోర్సెస్ ఉండవు. లైక్ ఏమన్నా చేయాలన్నా ప్రోటోటైప్స్ కానీ ఇలాంటివి కానీ అక్కడ స్టక్ అయిపోతూ ఉంటారు. ఇలాంటివి ఉండడం వల్ల స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. దే కెన్ బిల్డ్ సంథింగ్ బిగ్ అనమాట. అండ్ థర్డ్ బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే ఎన్ఐఐటి స్టూడెంట్స్ ఐఐటి ఖరగ్పూర్ నుంచి మైక్రో స్పెషలైజేషన్ సర్టిఫికేషన్ ఇన్ ఏఎంఎల్ చేయొచ్చు. మీరు ఈ సర్టిఫికేషన్ చేయడం వల్ల మీకు బీటెక్లో ఒక 16 credits వస్తాయి. ఈ సర్టిఫికేషన్ చేసే స్టూడెంట్స్కి ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఫ్యాకల్టీయే డైరెక్ట్గా ఆన్లైన్లో టీచ్ చేస్తారు. సో చాలా మందికి ప్రీవియస్గా నేను ఐఐటిలో చదువుదాం అనే డ్రీమ్ ఉంటుంది. బట్ కొన్ని రీజన్స్ వల్ల మీరు అక్కడికి వెళ్ళలేకపోయి ఉంటారు. బట్ ఈ ఆపర్చునిటీ వల్ల మీరు ఐఐటి ఖరగ్పూర్ నుంచి డైరెక్ట్గా సర్టిఫికేట్ పొందొచ్చు. ఈ 3 మేజర్ అప్డేట్సే కాదు, ఎన్ఐఐటిలో ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ దే ఇన్వెస్ట్ ఐఓటీ ఇన్ R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. అండ్ ఆల్సో దే హ్యావ్ మెనీ మోర్ ఇనిషియేటివ్స్ అనమాట. ఇవన్నీ స్టూడెంట్ గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి. మీరు బీటెక్ కాలేజ్ జాయిన్ అవడానికి కాలేజ్ చూసుకునే ముందు కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఎంత క్యాంపస్ ఉంది, ఎన్ని ఎకరాస్లో ఉంది అని కాకుండా అసలు ఆ కాలేజ్ R&D మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది, అసలు కరికులం ఎలా ఉంది, అసలు ఆ కాలేజ్ స్టూడెంట్ నేర్చుకోవడానికి ఆర్ గ్రో అవడానికి ఎటువంటి రీసోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ చెక్ చేయండి. ఒకవేళ మీరు ఈ ఎన్ఐఐటి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి రిజిస్టర్ అయ్యి చెక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గాయ్స్.